పోరాటం కొనసాగుతుంది. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం పోస్టులు బతేసే వరకు ఇడిచిపెట్టే ప్రశ్న లేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేడలు పెంచాలి, సరే ఉద్యోగాలు పెంచే వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. 25,000 పోస్టులు పెంచాలి. 20,000 పోస్టులు పెంచాలి. 20,000 పోస్టులు పెంచాలని చెప్పి పెంచాలి. 20,000 డిఎస్సి పోస్టులు పెంచాలి. ఇవ్వాలి జాబ్ క్యాలెండర్ పెంచాలి. పెంచాలి బలిష్టాన్ని పెంచాలి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చి అన్నా పెట్టు మైకు. ఎమ్మెల్యే చేర్చుకునే పనులు తప్ప ఈ రాష్ట్రంలో పాలనపై దృష్టి పెట్టే పరిస్థితులు లేరు. సీఎం రేవంత్ రెడ్డి వెంటనే ఉద్యోగాలు రిలీజ్ చేసి గ్రూప్ 3 పోస్టులు వెంటనే పెంచాలని, అదేవిధంగా మెగా డిఎస్సీ వేయాలని, మా జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఈ రోజు నిరుద్యోగుల పక్షాన వాళ్ళకి మద్దతుగా ఉస్మానియా టీఆర్ఎస్ విద్యార్థులను డిమాండ్ చేస్తాం. అదేవిధంగా రేవంత్ రెడ్డి మీరు వెంటనే గ్రూప్ 3 పోస్టులు పెంచాలి. అదేవిధంగా మీరు మెగా డిఎస్సీ వేయాలి, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని ఈ రోజు టీఆర్ఎస్ విద్యార్థులు డిమాండ్ చేస్తాం. అదేవిధంగా ఈరోజు రేవంత్ రెడ్డి నిరంకుశ పరిపాలన, ఎందుకంటే విద్యార్థులను వాడుకొని ఈరోజు గెలిచినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు గెలిచిన తర్వాత విద్యార్థులను పరచుకోవడం సిగ్గుచేటు. అదేవిధంగా గ్రూప్ 3 పోస్టులు పెంచకపోతే ఎప్పుడైనా కానీ మేము అడ్డుకుంటామని డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు గ్రూప్ 3 పోస్టులు వెంటనే పెంచాలని మేము టీఆర్ఎస్ విద్యార్థి పక్షాలను ఈరోజు డిమాండ్ చేస్తాం. ఎందుకంటే మాయ మాటలు చెప్పి గెలిచిన తర్వాత ఈరోజు విద్యార్థులను పట్టించుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీని వెంటనే బర్తరఫ్ చేయాలని మేము టీఆర్ఎస్ పక్షాన్ని ఈరోజు డిమాండ్ చేస్తాం. కాబట్టి వెంటనే గ్రూప్ 3 గ్రూప్ 1 పెంచాలని డిమాండ్ చేస్తాం. ప్రజాపాలన అని చెప్పి అరాచక పాలన చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఖబర్దార్ తెలంగాణ ప్రజలంతా నీకు వ్యతిరేకంగా ఇవాళ అన్ని జిల్లాలో ధర్నాలకు దిగారు. కాబట్టి ఇవాళ ఒకటే నిరుద్యోగులకు న్యాయం చేస్తా అని చెప్పి ఇలా కదిలేటువంటి రేవంత్ రెడ్డి నిరుద్యోగుల ఆశలను అన్నిటి వెనక్కి నీరు గార్చలు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఖబర్దార్ ఖబర్దార్. ఖబర్దార్ రేవంత్ రెడ్డి, ఖబర్దార్ రేవంత్ రెడ్డి. గ్రూప్ 3 పోస్ట్ మనిషి ప్రకారం నిష్పత్తి ప్రకారం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తాం.